హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నేను ఫుట్వేర్ కలెక్షన్ హాల్తో మీ ముందుకు వచ్చాను. ఫుట్వేర్ చూపిద్దామని చెప్పి ఫ్రమ్ మింత్రా, లైక్ హీల్స్ ఇలాంటివి తీసుకున్నా. ఎస్పెషల్లీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ నేను కూడా ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వబోతున్నాను. సో కాబట్టి ఆ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని షూస్, కొన్ని లైక్ హీల్స్, ఎస్పెషల్లీ నేనైతే హీల్స్ తీసుకున్నా. సో నేను తీసుకున్నా మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ విత్ ఇన్ బడ్జెట్ అనమాట, లైక్ 700-600 ఆ రేంజ్లోనే తీసుకున్నాను. అండ్ దట్ టు ఓన్లీ వెడ్డింగ్స్ కానీ కాదు, మనకి రెగ్యులర్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫుట్వేర్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మింత్రాలో ఇప్పుడు మ్యాజికల్ క్రిస్మస్ సేల్ రన్ అవుతోంది 20-24 డిసెంబర్ వరకు. దీంట్లో 50-80% ఆఫ్ వరకు ఉన్నాయి. సో ఆఫర్ని మిస్ చేసుకోకండి. ఇంకా డ్రెస్సెస్, ఈ కలెక్షన్ కూడా మన ఛానల్లో ఉంది. సో అవి కూడా చెక్ చేయొచ్చు. సో మింత్రాలో ఏమైనా సేల్ ఉంటే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సేల్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఒకటి మెన్షన్ చేస్తా. అండ్ ఫస్ట్ కలెక్షన్లో వెళ్ళిపోతాం. నేను ఫస్ట్ టైం అండి, లైక్ నేను ఎక్కువ ఆన్లైన్లో ఫుట్వేర్ ఎక్కువ తీసుకుంటే షూస్ తీసుకుంటా. హీల్స్ లాంటివి అయితే కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఎక్కువ మనకి కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా చూసుకుని తీసుకుంటాం కదా. హీల్స్ అంటే నడవడానికి కూడా కంఫర్టబుల్ ఉండాలి. సో అందుకని చెప్పి తీసుకోను. బట్ కొన్ని బ్రాండ్స్, తెలిసిన బ్రాండ్స్ రివ్యూస్ ఇవన్నీ చూసుకుని తీసుకున్నా. ఎందుకంటే కొంచెం బడ్జెట్లో కావాలి నాకు అని చెప్పి. సో బయట తీసుకుంటుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ నాకు అన్నిటికీ బాగా మ్యాచ్ అయ్యేలాంటివి కొన్ని చూస్ చేసుకుని తీసుకున్నాను. సో దట్ నేను ఎక్కువ వాటికి పేరప్ చేయొచ్చు అని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి ఇది నాకు అన్నీ ఆల్మోస్ట్ 600-700 ఆ రేంజ్లోనే పడ్డాయి. ఒక్కటే కొంచెం 1000 రూపీస్ అలా పెట్టాను. అది కొంచెం వర్క్ ఉన్నాయి కాబట్టి. మిగతావన్నీ కొంచెం ఫ్యాన్సీగా ఉండేవి. లైక్ శారీస్ అయినా యూజ్ చేయొచ్చు, డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేయొచ్చు. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. సో ఈ క్రీమ్ షేడ్ అనమాట. కొంచెం మనకి ఏమంటారు, కొంచెం మరకలు అవుతాయి. కొంచెం వెంటనే క్లీన్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో టిష్యూస్ పెట్టేసి నేను క్లీన్ చేస్తాను. లైక్ మేకప్ రిమూవర్ అలాంటివి మేకప్ రిమూవర్ వైప్స్ ఉంటాయి కదా. సో దాంతో వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇలాంటి వాటికి. ఎస్పెషల్లీ కలర్స్కి నేను ఎక్కువ ఇలాంటి షేడ్స్ ఎక్కువ వాడతాను. లైక్ బ్లాక్, బ్రౌన్స్ నా కాళ్ళకి ఎక్కువ సూట్ అవ్వవు. ఈ కలర్స్ ఎక్కువ సూట్ అవుతాయి. లైక్ న్యూడ్ షేడ్స్ కానీ లైక్ లైట్ షేడ్స్ లాంటివి. సో అందుకే ఇట్లాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటా. అండ్ మోర్ మనం ఎక్కువ స్టైల్ చేయొచ్చు ఇట్లాంటి కలర్స్ ఉంటే. సో ఇదనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఈ ఏమంటారు, ఈ వచ్చా చూసారా, ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ చాలా బాగున్నాయి. లైక్ క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకు నడిచడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి అనమాట. సో ఇది ఫస్ట్ వన్. నేను పక్కన వేసుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయి నా కాళ్ళకి అనేది మీరు చూడొచ్చు. ఫిట్టింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కొంతమంది లెగ్స్ బట్టి ఫిట్టింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నా లెగ్స్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంటాయి, బ్రాడ్ తక్కువ ఉంటాయి అనమాట. కొంతమందికి బ్రాడ్ ఎక్కువ ఉంటుంది కాలు, కానీ లెంత్ పొట్టిగా ఉంటాయి. సో దాన్ని బట్టి సైజెస్ మీరు తీసుకోవాలి. నా 30 ఒక్కొక్క దాంట్లో ఒక సైజు. సో ఈ బ్రాండ్లో అయితే 38 తీసుకున్నాను నేను, ఓకేనా? కాబట్టి అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ అండ్ హార్బర్ అనే బ్రాండ్ నుంచి. ఇది ఇట్లాంటివి అందరి దగ్గర ఇప్పుడు ఉండాల్సిందే ఈ డిజైన్లో. సో అన్నిటికీ మ్యాచ్ చేయొచ్చండి. నా దగ్గర ఇలాంటి డిజైన్ లైక్ ఈ డబల్ కాకుండా ఓన్లీ సింగిల్ది ఉంది. సింగిల్ లాంటిది మీరు చూసే ఉంటారు. అండ్ దాంట్లోనే దాని మీద పర్ల్ స్టిక్ చేసింది ఉంది. అదన్నీ వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. సింగిల్ది అయితే అజియోలోనే ఎక్కడో తీసుకున్నట్టున్నాను. సో బ్రాండ్ మాస్టర్ అండ్ హార్బర్దే, అది కూడా నాది. సో చాలా ఇయర్స్ వాడాను దాన్ని. ఇప్పుడు కొంచెం పాడైంది. సో దాంట్లోనే మళ్ళీ వేరే తీసుకున్నా చిన్న హీల్. సో ఈ హీల్ నాకు మరీ పెద్దది ఉండద్దు. సో అందుకని ఈ సైజ్ ఉంటే నేను కంఫర్టబుల్గా నడవగలుగుతాను. ఈ సైజ్ చూసుకున్నా. చాలా వెతికాను అనమాట దీనికోసం. ఎస్పెషల్లీ ఇవి జారాలో అవి ఉన్నాయి, కానీ పెద్ద హీల్ అనమాట. అంత హీల్ నాకు సూట్ అవ్వదు, నాకు కంఫర్టబుల్ కూడా కాదు. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా 38 సైజే తీసుకున్నా. సో ఎస్, నేను పక్కన వేసుకుని చూపిస్తాను చూడండి. ఈ హీల్ మాత్రం కంపల్సరీ ఒకటి పెట్టుకోండి మీ దగ్గర. ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఇంకా మంచి ప్రైస్కే వస్తాయి ఇవే. సో చాలా యూజ్ అవుతుంది, నిజం, ట్రస్ట్ మీ. వెస్ట్రన్ వేర్ వేసుకున్నా, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా, లైక్ కుర్తీస్ వేసుకున్నా చాలా అన్నిటికీ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కాబట్టి మన కాల్ కలరే కనపడుతుంది. సో చాలా బాగుంటాయి. సో నేను సింగిల్ది వాడేదాన్ని. ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కాబట్టి డబల్ది తీసుకున్నాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ అనూప్ బ్రాండ్. ఇదే చెప్పాను కదా, కొంచెం రేట్ పెట్టాను దీనికని. బికాజ్ దీనికి కొంచెం ఏమంటారు వర్క్ వచ్చిందనమాట. ఇప్పుడు మీ వెడ్డింగ్ అయినా, మీరే వెడ్డింగ్ బ్రైడ్ అయినా కూడా ఇట్లాంటి హీల్స్ అనూప్ బ్రాండ్. ఇదే చెప్పాను కదా, కొంచెం రేట్ పెట్టాను దీనికని. బికాజ్ దీనికి కొంచెం ఏమంటారు
వర్క్ వచ్చిందనమాట. ఇప్పుడు మీ వెడ్డింగ్ అయినా, మీరే వెడ్డింగ్ బ్రైడ్ అయినా కూడా ఇట్లాంటి హీల్స్ కంపల్సరీ మనం పెళ్లి టైంలో కొంటాం. సో మరీ కంఫర్టబుల్గా లేకుండా ఎక్కువ వర్క్గా ఉండకుండా, ఎక్కువ హీల్ కాకుండా కొంచెం సమానంగా ఉంటుంది. మరీ తక్కువ హీల్ కూడా ఏం కాదు, కొంచెం కరెక్ట్ సైజ్ అనమాట హీల్ కూడా. నేను బ్లాక్డ్ హీల్స్ ఎక్కువ వాడను, సో బ్లాక్డ్ హీల్స్ నా కాళ్ళకి ఎక్కువ సూట్ అవ్వవు. బట్ ఇది కొంచెం సైజ్ కరెక్ట్గా ఉంది, అందుకనే తీసుకున్నాను. సైజ్ ఎక్కువ ఉంటే మళ్ళీ నాకు హైట్ ఎక్కువ అయిపోతుంది. సో చాలా బాగున్నాయి, డిజైన్ కానీ నాకు దీని మీద వచ్చిన వర్క్ కానీ చాలా నచ్చింది. సో పర్ల్స్తో వచ్చింది, చాలా సింపుల్ ఉంది. యాక్చువల్లీ ఇలా ట్రెడిషనల్ వేర్ ఫుట్వేర్ వచ్చేసరికి మరీ ఎక్కువ వర్క్ ఉండడం, అవి ఊడిపోవడం తర్వాత అలా అవుతాయి. బట్ సింపుల్గా నీట్గా వచ్చాయి అనమాట ఫినిషింగ్. సో దీనికి ఒక్కడానికి నేను ఒక 1000 రూపీస్ అలా పెట్టాను, మిగతా అన్నిటికీ 600, 500 ఆ రేంజ్లోనే తీసుకున్నా. చాలా నచ్చాయి నాకు ఇవి. అండ్ నాకు ఈ షేప్ కూడా ఇష్టం. ఇక్కడ ఈ షేప్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, స్క్వేర్ టైప్ షేప్ వస్తుంది. సో ఈ షేప్ కోసం కూడా దీన్ని తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ వన్. మీరు ఫిట్టింగ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి, ఫిట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఇది. యాక్చువల్లీ నేను ఇట్లాంటి కైండ్ ఆఫ్ షూస్ కోసం చాలా డేస్ నుంచి చూస్తున్నా. కొంచెం స్టైలిష్గా ఉండాలి, హీల్ ఉండాలి అని చెప్పి. బికాస్ ఫ్రాక్స్ వేసుకుంటాం చూసారా, నెట్ ఫ్రాక్స్ ఇట్లాంటివి వేసుకునేటప్పుడు 100 రకాలు తీసుకోలేం కదా ప్రతిదానికి మ్యాచింగ్ అని. సో ఇట్లాంటిది ఒకటి ఉందనుకోండి, అన్నిటికీ సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం కొంచెం వెస్టర్న్ వేర్లో వేసుకుంటాం చూసారా, కొంచెం టైట్ ఫిట్స్, లైక్ ఎగ్జాక్ట్ ఫిట్స్ ఉన్న డ్రెస్సెస్ లాంటివి వేసుకుంటాం. అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి. లైక్ ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకుంటాం, బ్లాక్ డ్రెస్సెస్ లాంటివి. నేను ఎస్పెషల్లీ బ్లాక్ది ఒకటి నా దగ్గర ఉంది. దాని మీదకైతే అసలు ఏ చెప్పులు వేసుకోవాలని వెతికి నాకేమో బ్లాక్ వేసుకుంటే బాగోదు, కొంచెం నైట్ పార్టీకి అనమాట. సో నైట్ పార్టీస్కి వాటికి ఇలాంటివి చాలా బాగుంటాయి. సో సిల్వర్ షేడ్ అనమాట, గోల్డ్ షేడ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. హీల్ కూడా మరీ పెద్దదేం కాదు, చిన్న హీల్ తీసుకున్నాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇదొకటి. వీటి కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను చాలా ఈగర్గా, లైక్ ఇలాంటిది సేమ్ కైండ్ ఆఫ్ ది వెస్ట్ సైడ్లో చూసాను నేను. కొంచెం హీల్ పెద్దగా ఉంది అండ్ ప్రైస్ కూడా 1500, 1600 ఉంది. సో అందుకే నేను దానికోసమే వెతికి 600కి వచ్చింది. ఎంత బాగున్నాయో, ప్రిన్సెస్ షూస్ లాగా. సో షూస్ కాదు యాక్చువల్లీ, హీల్స్, నార్మల్ హీల్సే, కానీ కొంచెం షూస్ డిజైన్ అనమాట. ఇక్కడ హోల్ వచ్చింది మనకి, సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చింది. సో ఇవి మెయిన్గా ప్రిన్సెస్ డ్రెస్సెస్ లాంటివి ఉంటాయి చూసారా, నెట్ ఫ్రాక్స్ అట్లాంటి వాటికి వేసేసుకోవచ్చు. కంఫర్టబుల్ ఉంటాయి, ప్లస్ స్టైలిష్గా ఉంటాయి. ఓన్లీ అట్లానే కాకుండా లైక్ కొంచెం పార్టీ వేర్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ వాటికి కూడా వీటిని మ్యాచ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి ఇవైతే మాత్రం. అండ్ మంచి బడ్జెట్లో కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్లో చూసిన తర్వాత ఇంకా బెస్ట్ బడ్జెట్లో వచ్చాయి అనిపించింది నాకు. సో ఎస్, ఫిట్టింగ్ కూడా బాగున్నాయి. అండ్ హీల్ సైజ్ నాకు ఇలా చిన్న హీల్ ఉంటే, కొంచెం హీల్ లాగా ఉండాలి కానీ హీల్ అంత హైట్ ఉండకూడదు. సో ఆల్రెడీ కొంచెం హైటే ఉంటాను నేను, కాబట్టి కొంచెం హైట్ ఎక్కువగా అనిపిస్తే మరీ అన్నట్టు ఉంటుంది. సో అందుకనే చిన్న హీల్సే ప్రిఫర్ చేసుకుంటా, కానీ హీల్స్ ఇష్టం నాకు ఫ్లాట్స్ కంటే. లాస్ట్ అండ్ ఫైనల్ ఫుట్వేర్ అనమాట. ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది, చాలా మంచి బడ్జెట్లో కూడా వచ్చాయి. ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటా. మళ్ళీ కలుస్తా మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.